మహిళలు ప్రపంచ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన యువ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఆమె ప్రతిభను గుర్తిస్తూ భారీ ప్రోత్సాహకాలను అయితే ప్రకటించింది. 2.50 కోట్ల రూపాయల నగదు పురస్కారంతో పాటు కడప నగరంలో 1000 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. అంతేకాకుండా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ 1 హోదా ఉద్యోగాన్ని కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నిన్న ప్రభుత్వం అధికారికంగా అయితే ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీచరణి లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ గా అంతర్జాతీయ క్రికెట్ లో రాణిస్తున్నారు. ఈ ఏడాది శ్రీలంకలో జరిగిన వన్డే సిరీస్ తో ఆమె అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి జట్టు విజయంతో ముఖ్య భూమిక అయితే పోషించారు. ఆమె కనబరిచిన విశేష ప్రతిభకు గుర్తింపుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను అందించింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అయితే అందిస్తారు. చెప్పండి కృష్ణ, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఫాతిమా. ఏదైతే కడప జిల్లా చెందినటువంటి శ్రీచరణి ఇటీవల ప్రపంచ కప్ విజేతగా కూడా ఆమె గెలుపొందారు. ఈ నేపథ్యంలో చూస్తే ఆమెతో పాటు ఆమె టీంని కూడా లీడ్ చేసుకుంటూ అదేవిధంగా వారి కెప్టెన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మమేకమేసి పూర్తి స్థాయిలో అయితే ఒక విజయ కిరీటం అయితే ఎగరేశారు కూడా అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహ బహుమతి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించడం జరిగింది. ఇదే తరహాలో చూస్తే పూర్తి స్థలం అయితే క్రికెటర్ శ్రీచరణికి ఇంటి స్థలము, అదేవిధంగా గ్రూప్ 1 క్యాడర్ సంబంధించి ఒక ఉద్యోగము, అదేవిధంగా ఉత్తర్వులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రోత్సాహ బహుమతితో పాటు 2,50,00,000 రూపాయలు కూడా నగదు ప్రోత్సాహ బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థలం అయితే కడప నగరంలో 1000 గజాలు ఇంటి స్థలాలను కేటాయిస్తూ పూర్తి స్థాయి అయితే ఆమెకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఏదున్నా సరే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన సంగతి అందరికీ తెలిసింది. అయితే మొత్తానికి చూస్తే ఈ ఏడాది కూడా శ్రీలంకలో వన్డే సిరీస్ లో కూడా అంతర్జాతీయ క్రికెట్ లో కూడా అరంగేట్ గా కూడా ఐసీఐసీ మహిళా ప్రపంచ కప్ లో కూడా అద్భుతమైన ఆమె కీర్తిని కూడా ఇది చేయడం జరిగిందని అనుకోవచ్చు. అయితే ఈ యొక్క జట్టు విజయంకి ముఖ్య భూమిక పోషించిన శ్రీచరణ్ అదేవిధంగా ప్రతిభ కూడా గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వము ప్రోత్సాహ బహుమతులు కూడా ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయం అని అనుకోవచ్చు. అయితే ఇలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ అదేవిధంగా మహిళలు మగవారితో కూడా సమానంగా హక్కు ఏదైతే ఉందని అంటారో అదే తరహాలో ఈ రోజు చూస్తే పూర్తి స్థలం అయితే మహిళలు కూడా ఒక అడుగు ముందున్నారని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని కూడా మంత్రి నారా లోకేష్ కూడా చెప్పడం విషయం అయితే మనం చూసాం. అయితే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థలం అయితే శ్రీచరణి ఆమె ఎంతో ఇటీవల ప్రపంచ కప్ లో ఆమె ప్రధాన పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసింది. ప్రజల మనసు కూడా దోచుకున్న సంగతి అయితే అందరికీ తెలిసింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఇలాంటి వారిని ఇంకా ప్రోత్సహించాలి. అదే విధంగా పూర్తి స్థలం అయితే అలాంటి వారికి కూడా ఇప్పుడు ఆడే క్రికెటర్స్ కావచ్చు అదేవిధంగా ప్రాధాన్యత ఇస్తూ అయితే యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఆమెకి విజిట్ చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఇలాంటి వారిని కూడా ఎంకరేజ్ చేస్తూ అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే మంత్రి నారా లోకేష్ కావచ్చు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రోత్సాహ బహుమతి కేటాయించేసి జీవో పాస్ చేయడం అనేది కూడా ఒక గొప్ప విషయం అని కూడా పూర్తి స్థాయిలో అయితే చెప్పడం జరుగుతుంది. ప్రతిమ రైట్, థ్యాంక్ యూ కృష్ణ ఫర్ ద అప్డేట్.